ఒకసారట ఒక పెద్ద రైతు, తనకి చాలా పెద్ద పొలం ఉంది. హీ హ్యాస్ అ వెరీ బిగ్ ఫామ్. అతనికి చాలా పెద్ద స్థితిగతులు అన్నీ ఉన్నాయి. అతని దగ్గర చాలా గొర్రెలు ఉన్నాయి, చాలా మేకలు ఉన్నాయి, చాలా కోళ్ళ ఫారాలు ఇవన్నీ ఉన్నాయి. అయితే వీటన్నిటినీ చూసుకోవడానికి ఒక వ్యక్తిని ఒక మంచి శాలరీ ఇచ్చి అపాయింట్ చేసుకుందాం అనుకున్నాడు. ఎందుకంటే అంత పెద్ద ఫామ్ని మేనేజ్ చేయాలంటే ఆ వ్యక్తికి కొంచెం గట్స్ ఉండాలి, ఆ వ్యక్తి మంచి పనిమంతుడై ఉండాలి, తెలివి కలిగిన వాడై ఉండాలి, సామర్థ్యము చురుకుతనం కలిగిన వాడై ఉండాలి. కాబట్టి ఈ ఫామ్ అంతటిని నేను అప్పగించాలంటే ఒక మంచి పర్సన్ని నేను చూస్ చేసుకోవాలని ఆ వ్యక్తి ఒక ఇంటర్వ్యూ నిర్వహించాడంట. చాలామంది ఆ ఇంటర్వ్యూకి వచ్చారు, కానీ వాళ్ళు చెప్పిన జవాబులు ఈ ఫార్మర్కి అంత సాటిస్ఫాక్టరీగా లేవు, అంత సంతృప్తికరంగా లేకపోతే వారందరినీ పంపించేశాడు. లాస్ట్కి ఒక వ్యక్తి వచ్చి అన్నాడు, ఒకే ఒక మాట చెప్పాడంట. అతను చెప్పిన మాట ఏంటంటే, ఐ కెన్ స్లీప్ వెన్ ద విండ్ బ్లోస్ అన్నాడంట. అంటే గాలి బాగా వీచినప్పుడు కూడా నేను బాగా నిద్రపోగలనని చెప్పాడంట. ఈ ఆన్సర్ ఏదో కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సర్లే, ఈ వ్యక్తిని కొద్ది కాలం నా ఫామ్ అప్పగించి చూద్దాము ఎలా చూస్తాడో. ఒకవేళ బాగా చూడకపోతే అతన్ని తీసేసి ఇంకొకరిని పెట్టుకుందాం అనుకొని ఆ వ్యక్తిని అపాయింట్ చేసుకున్న తర్వాత ఒకరోజు రాత్రి సడన్గా భయంకరమైన ఉరుములు, మెరుపులు, భయంకరమైన గాలి వీస్తూ ఉందంట. ఈ ఓనర్కు సడన్గా మెలకు వచ్చింది. వెంటనే తను ఆలోచించింది ఏంటంటే, తన యొక్క పొలం నుండి పంటంతా అప్పుడే చేతికొచ్చింది, ఆ బస్తాలు, ఆ గ్రెయిన్ అంతా ఒక దగ్గర పెట్టున్నాయి. ఆ తర్వాత తన కోళ్ళు ఏమవుతాయి, తర్వాత గొర్రెలు ఏమవుతాయి, మేకలు ఏమవుతాయి, వీటన్నిటిని గురించి ఆలోచన చేసి చాలా ఆందోళన చెంది ఫామ్కు హడావిడిగా అర్ధరాత్రి పరిగెత్తుకొని వెళ్ళి ఆ ఫామ్కు ఎవరినైతే ఇన్ఛార్జిగా పెట్టాడో ఆ వ్యక్తిని లేపుతున్నాడంట. బాబు లే, బయట పరిస్థితి అస్సలు బాగాలేదు, ఒకసారి నువ్వు లేచి ఆ పరిస్థితులన్నీ చూసుకో, నా పంట నష్టం కాకుండా, నా జంతువులు, నా ఫామ్లో ఉన్న యానిమల్స్ ఏమీ చనిపోకుండా నువ్వు జాగ్రత్త తీసుకో అనగానే ఈ వ్యక్తి మళ్ళీ అదే డైలాగ్ చెప్పాడంట, ఐ కెన్ స్లీప్ వెన్ ద విండ్ బ్లోస్. గాలి వీచినప్పుడు నేను బాగా పడుకోగలనని చెప్పాను కదయ్యా, ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను, నన్ను పడుకోనివ్వు అన్నాడంట. ఈ ఓనర్కు పిచ్చి కోపం వచ్చిందంట. ఇతను అనుకున్నాడంట, వీడిని ఖచ్చితంగా ఉద్యోగంలో ఉండి తీసి పడేయాలి, రేపు పొద్దున్న తీసి పడేస్తానులే, ఈ అర్ధరాత్రి వీడితో ఎందుకు గొడవని ఒక్కసారి తన చేతికొచ్చిన ఆ పంటను, తర్వాత అన్నిటినీ చూద్దామని ఒక చిన్న టార్చ్ లైట్ వేసుకొని ప్రతి విభాగానికి వెళ్ళి చూస్తూ ఉంటే ఆ పంటంతటి మీద చక్కగా ఆ కార్పెట్స్, వాటర్ ప్రూఫ్ అన్నీ వేసి కప్పేశాడంట. ఆ తర్వాత జంతువులకి గాలి తగలకుండా, వర్షం వాటిలోకి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా వాటన్నిటిని ప్రిజర్వ్ చేశాడంట. ఒక మాటలో చెప్పాలంటే ఆ రోజు రాత్రి వచ్చే విపత్తు కొరకు ప్లాన్డ్గా ప్రిపరేషన్స్ అన్నీ చేసేసి ఈ ఇన్ఛార్జ్ చక్కగా ధైర్యంగా నిబ్బరంగా పడుకొని ఉన్నాడంట. అప్పుడు ఆ ఓనర్కి అర్థమైంది ఏమనంటే, నేను సరైన వ్యక్తిని ఎంపిక చేసుకున్నాను, హీ ఈజ్ ద రైట్ వన్, హీ కెన్ హ్యాండిల్ ఎవ్రీ సిచ్యువేషన్. ప్రతి స్థితిని చాలా జాగ్రత్తగా, చాలా నైపుణ్యతతో, మరి సమర్థవంతంగా ఈ వ్యక్తి హ్యాండిల్ చేయగలడని ఆ వ్యక్తి గ్రహించి వెళ్ళి చక్కగా నిద్రపోయాడు. రాత్రికాల సమయంలో ఈ సన్నివేశాన్ని ఎందుకు మీకు చెప్తున్నానంటే, నీవు నేను ఎదుర్కొంటున్న తుఫాను మనకి సర్ప్రైజ్ కానీ దేవునికి కాదు. ఎందుకంటే దేవునికి మనం ఏ పరిస్థితులు ఇప్పుడు ఎదుర్కొంటున్నామో అవన్నీ ఆయనకు ముందే తెలుసు. దేవునికి మన గతం తెలుసు, మన ప్రస్తుతం తెలుసు, మన భవిష్యత్తు కూడా తెలుసు. మనకు ఓన్లీ మన పాస్టే తెలుసు. మన ప్రెజెంట్ జరిగిన తర్వాత ఓహో ఇలా జరిగిందన్నమాట ఈ రోజు అని మనకు తెలుస్తుంది. ఇక రేపు ప్రొద్దున గురించి అయితే మనం గెస్ చేసినా కూడా రేపు ప్రొద్దున మనం అనుకున్నట్లుగా జరుగుతుందని మనం చెప్పలేం. కానీ దేవుడు సమస్తాన్ని తన ఆధీనంలో ఉంచుకొని, నిన్ను ముట్టినవాడు నా కనుగుడును ముట్టినవాడని ఎంచుతాను అనే మాట చెప్పి నీకు నాకు భరోసా ఇచ్చాడు. అంటే అర్థం ఏంటంటే, హీ హ్యాస్ మేడ్ ఆల్ ప్రిపరేషన్స్ టు కీప్ అస్ సేఫ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద స్టార్మ్. నీవు నేను ఎదుర్కొంటున్న తుఫానులో, పెనుగాలిలో మనము కొట్టుకొని పోకుండా, మనము ఇబ్బంది పడకుండా, మనం నాశనం అవ్వకుండా, మనం మరణం అవ్వకుండా మనల్ని తప్పించడానికి ఆయన అన్ని ఏర్పాట్లు చేశాడు. అందుకే నీకు నాకు ఆ వాగ్దానాన్ని ఇచ్చాడు. సో ప్రియమైన దేవుని బిడ్డ, డోంట్ థింక్ దట్ యు ఆర్ సఫరింగ్ అలోన్. నేను ఒంటరిగా బాధపడుతున్నానండి, ఒంటరిగా వేదన చెందుతున్నాను, నా ప్రక్కన ఎవరు లేరు. యేసు ప్రభు లేని జీవితం, ఒకవేళ కష్టాలు వచ్చినప్పుడు గాలికి కొట్టుకొని పోతానేమో, అలల్లో నేను ఒకవేళ మునిగిపోతానేమో, సముద్రంలోకి వెళ్ళిపోతానేమో, అడ్రస్ లేకుండా అయిపోతానేమో అని భయపడే జీవితమేమో, కానీ యేసుక్రీస్తు ప్రభువును కలిగిన జీవితము నిశ్చింతగా ఉండే జీవితం. కారణం ఏంటంటే, యు ఆర్ నాట్ అలోన్, యు ఆర్ నాట్ సఫరింగ్ అలోన్. నీతో పాటు దేవాతి దేవుడు ఉంటాడు, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. నీ ప్రాకారములు
నిత్యము నా ఎదుట ఉన్నవి. దేవుడు మనల్ని కంటిపాపలా కాపాడతాడు. మనల్ని ఆయన కళ్ళ ఎదుటే పెట్టుకున్నాడు. చూడండి, ఎవరైనా కళ్ళ ఎదుట ఎక్కువసేపు చూశాక మనకి బోర్ కొడుతుంది కదండి. నేను యుఎస్లో జాబ్ చేస్తున్నప్పుడు వన్ ఆఫ్ మై కలీగ్స్, మేమందరం ఒక డిస్కషన్ చేసుకుంటుంటే ఒక వ్యక్తి ఇలా అన్నాడు. ఏమనంటే, మా అమ్మ నాన్నలు నాకు ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేయాలనుకుంటున్నారండి, కానీ నేను అనుకుంటాను ఒక 1 year అయ్యాక 2 years అయ్యాక నాకు బోర్ కొట్టేస్తుందేమో అని. ఏంటంటే మనుషులు బోర్ కొట్టేస్తారండి. ఈ రకంగా ఆలోచన చేస్తే పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనల్ని ప్రతిరోజు ప్రతి క్షణం చూస్తున్న దేవునికి మనం బోర్ కొట్టమా? ఇంకా వీళ్ళ మొహం ఎంతసేపు చూస్తానులే, ఇంకా వీళ్ళని ఎంతసేపు కాపాడుతానులే, వీళ్ళని ఎంతసేపు భద్రపరుస్తానులే అని దేవుడు ఎప్పుడు మనల్ని చూసి విసుక్కునేవాడు, మనల్ని చూసి ప్రక్కన పెట్టేసేవాడు, ఇగ్నోర్ చేసేవాడు కాదు. కానీ నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి, యువర్ వాల్స్ ఆర్ కంటిన్యూలీ బిఫోర్ మీ అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ఆయన కృపలు మనం కొనసాగుదాం.